మీ దగ్గర వాతావరణం ఎలా ఉందో కానీ మా దగ్గర మాత్రం 3 డేస్ నుంచి ఈవినింగ్ అయితే చాలు ఫుల్ వాన పడుతుంది. నిన్న అయితే మంచుగడ్డల వాన, వడగళ్ళ వాన పడింది. అలా క్లైమేట్ ఉన్నా గానీ రేపటి ఉగాదికి మొత్తం సామాన్లన్నీ తీసుకొనొచ్చినాం నేను, డ్యాడీ కలిసి. కరివేపాకు మా డ్యాడీకి ఎంత ఇష్టమంటే పులిహోర అన్నంలో కానీ కరివేపాకు తీసుకొచ్చిండు. ఇంకా ఉగాది అంటే తెలుసు కదా! మామిడికాయ, బెల్లం, ఆయిల్ అదేంటి మన ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయినాయని ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చినాం. నువ్వుల నూనె, షడ్‌రుచులు అంటారు కదా! అన్నీ తీసుకొచ్చినాం. ఒక్క వేప పూత ఒక్కటే దొరకలేదు. మామిడాకులు కూడా అదేటి రూ. 20కి ఇచ్చిర్రురా! మినిమమ్ ఒక 20 ఆకులో ఎంతో ఇచ్చిర్రు. అంటే రూపాయికి ఒక ఆకు చొప్పున ఇచ్చింది నాకు. కొబ్బరికాయలు కూడా అంతే రేటున్నాయి. అయ్య బాబోయ్! ఇన్ని రేట్లుంటే మాత్రం సామాన్యులు బతకడం కష్టమే. దీనికి తోడు సిలిండర్ కష్టాలు. మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది. బండ రావడానికి ఇంక 20 రోజులు పట్టిద్దంట. పర్లేదులేండి ఇంకో బండ పెట్టేసాము. కొత్త బెల్లము, మామిడాకులు ఇంకా మా నాన్న నేను కలిసేసి మార్కెట్ అంతా తిరిగి అన్నీ తీసుకొనొచ్చినాం. అట్లుంటది మరి మనతోని. ఇంకొద్దిసేపు ఉన్నట్టయితే వర్షం కూడా పడేది. ఇంతసేపు ఏం చేస్తావు ఇంక రానంటుండు మా నాన్న. ఉగాది పచ్చడిలో మీరు ఏది ఎక్కువ తింటారు? నేనైతే వేపపూత పక్కకేస్తా. అన్నీ పక్కకేసి ఓన్లీ స్వీటు, చింతపండు అదొక్క రసమే తాగుతా. మా మమ్మీ ఎన్ని పెట్టినా నేను అదే అంట. ఈ షాపింగ్ అంతా చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. అక్క కొన్నయి 4 అనుకోవచ్చు.